కదండి. ఇంతకు ముందు భీమన్న పండుగ ఇంతకు ముందు కూడా వేయించాను. మీరు బంధుకు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా అయింది. అమ్మవారి ప్రతిష్టాపన కూడా మీకు చూపించడం జరిగింది. మన వీడియోలలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. కడతాల్ పెద్దమ్మ ప్రతిష్టాపన, పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన అయితే ఉంటుంది, ఒకసారి యూజ్ చేయండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కనే భీమన్న టెంపుల్ ఉంటుంది, చూడండి ఒకసారి. కాకపోతే ఫస్ట్ లా స్టార్టింగ్ నుంచి ఉన్నది మాత్రం భీమన్న దేవుడి టెంపులే. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ కట్టడం జరిగింది. అమ్మవారి ప్రతిష్టాపన కూడా చూపించాను, అమ్మవారి బోనాలు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ భీమన్న టెంపుల్ కూడా ఇప్పుడు ఇది రెండోసారి నేను తీయడం. అప్పటికంటే ఇప్పుడు ఇంకా వేరే కొత్తగా ఉంది. ఎప్పుడు రొటీను అని అనుకోకండి, కొత్త కొత్తగానే ఉంటున్నది. ప్రతి ఒక్క సంవత్సరం కొత్తగానే చేస్తున్నారు. పడుతుండే మరి అన్నగదే
కదండి, ఆ అగ్నిగుండం దొక్కారని చెప్పాను కదా. అగ్నిగుండం దొక్కినాక ఆ అగ్నిగుండం అయితే మళ్ళా కూడిపోయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అగ్నిగుండం దొక్కుడు అయిపోయింది. ఇప్పుడైతే ఆ భీమన దేవుడిది అందరూ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. బండారు బసంతం ఉంటుంది. ఇప్పుడు బండారు బసంతం కాగానే అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకుంటారు. యాటలతోటి అయితే మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. చూడండి ఒకసారి. తర్వాత అన్నదానం కూడా ఉన్నది. భక్తులకైతే చాలా మంది భక్తులు రావడం జరిగింది. ఆ భక్తులతోటి అయితే భక్తులందరికీ అన్నదానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఒకసారి, మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడైతే బండారు బసంత కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, మన లక్ష్మీ ముద్ర ఛానల్ అనేది చాలా మీకు మన ఛానల్ కొట్టంగానే వేరే వేరే ఛానల్ వస్తున్నాయి. కాకపోతే ఛానల్ మీద ప్రొఫైల్ మీద నా ఫోటో ఉంటుంది. అది మాత్రమే లక్ష్మీ ముద్రాజ్ అని చాలు చేయండి. ప్రతి ఒక్కటి కాఫీ ఛానల్ వస్తున్నాయండి లక్ష్మీ ముద్రాజ్ పేరు మీద. కాకపోతే అవేం కాదు, ప్రొఫైల్ మీద నా ఫోటో ఉంటుంది. అది ఉంటే మాత్రం నా ఛానలే. ఒకసారి యూజ్ చేయండి. ఇప్పుడైతే బండారు బసంతంకి అయితే రెడీగా ఉన్నారు భక్తులందరూ. ఎందుకంటే కోనేట్లో తానం చేసి వచ్చి అగ్నిగుండం అయితే దొక్కడం జరిగింది. అగ్నిగుండం దొక్కిన తర్వాత దేవుడి దగ్గర పూజలు అందుకొని వచ్చి బండారు బసంతంకి అయితే రెడీ ఉన్నారు. బండారు బసంతం కాగానే దేవుడికి అయితే ఆటల్ని కోసేసి అన్నదానం చేసేసి పూర్తి అయిపోతుంది పండగ. ఓకే, చూస్తున్నారు కదా. ఈ వీడియోని అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే కింద వీడియోలు కూడా యూజ్ చేయండి.